నేటి ఈ యాన్యువల్ డే కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి మరియు గ్రామ పెద్దలందరికీ మరి పారసమాంజలు తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ యొక్క సహకారాలు లేకుంటే ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అనేది ప్రభుత్వ పాఠశాల లోపల చాలా కష్టం కాబట్టి మరి మీ గ్రామస్తుల యొక్క సహకారం చూస్తుంటే మరి పాఠశాలకు గత సంవత్సరము మరి ఈ వల్ల ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మన గ్రామస్తులందరికీ మరి గ్రామ సర్పంచ్ గారికి కొత్తగా ఎన్నుకోబడినటువంటి యాదవరెడ్డి అన్న గారికి మరి వార్డు మెంబర్లందరికీ గ్రామ పెద్దలందరికీ మరి పాఠశాలను చక్కగా తీర్చిదిద్దుతూ మరి ఉన్నటువంటి స్ట్రెంత్ను కూడా 100 క్రాస్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ ఇయర్ కూడా మంచి స్ట్రెంత్ ఉంటే మరి మన పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరుగుతుంది. మరి ఎంఈఓ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది, ఇక్కడ శాంక్షన్ అయినటువంటి ఒక ఉపాధ్యాయుడు వేరే పాఠశాలలో పనిచేస్తున్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి పద్మజ మేడం రిటైర్ కావడం జరిగింది. అప్పుడే సారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఎంబడే మేము ఎంఈఓ సార్ని కూడా అడగడం జరిగింది. సారు నెక్స్ట్ అకాడమిక్ జూన్ నుంచి మరి ఆ సార్ని ఇక్కడికి పంపిద్దామని చెప్పడం జరిగింది. మరి మీరు సంఖ్య పెంచితే టీచర్లు కూడా వచ్చి పిల్లలకు మంచి బోధన చేస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్ నరేందర్ రెడ్డి సార్ కూడా మంచి హెడ్ మాస్టర్ రావడం జరిగింది హై స్కూల్కు. సారు ఇంతకుముందు కూకట్పల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ ఒక్క పాఠశాలలో 1500 మంది పిల్లలు ఉంటారు కూకట్పల్లి హై స్కూల్లో, ప్రభుత్వ పాఠశాలలో. మరి ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ లోపల 100 స్ట్రెంత్ కూడా నేను లేదనుకుంటున్నా. కాబట్టి మరి ఆ సార్కు ఇక్కడ చూసి మరి అక్కడ ఉన్నటువంటి ఒక క్లాస్ స్ట్రెంత్ ఇక్కడ లేదని చెప్పడం జరిగింది. మరి ఉన్నటువంటి పిల్లల్ని కూడా హై స్కూల్ కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా గవర్నమెంట్ పాఠశాలకి పంపి మరి ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాల లోపల బిల్డింగ్స్ కానీ, ఉచిత పాఠ్య పుస్తకాలు కానీ, మధ్యాహ్న భోజనము, మరి స్కాలర్షిప్స్ అన్నీ మనం కల్పించి